ఖచ్చితంగా అమ్మాయిని వివస్త్రను అంటే బట్టలు లేకుండా తీసి ఎవరో చంపేసుంటారు ఒక మానభంగం చేసి అనే ఒక ఐడియాతో ఒక ముళ్ళ పొదల్లో వేసుంటాడు అనే ఒక కారణం. ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటంటే సురేంద్ర ఏంటంటే అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని ఎత్తుకుందున్న సమయంలో వైష్ణవి కూడా దూరంగా వెళ్ళుంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్న వచ్చాడని. ఎందుకంటే ఆ టైంలో కూడా పొదల్లో కొని ఆ కొండ ప్రాంతాల్లోకి ఎవరికెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఆకతాయిలు ఈ అమ్మాయిని చూసి చంపేశారా అన్నది అది రెండు కారణాల వల్ల ఈ అమ్మాయిని చంపేశారు అనే ఒక కోణంలో ఈరోజు కొల్ల ప్రవీణ్ గారు, ఎందుకంటే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన, ఎందుకంటే ఆయనకి కూడా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఆయన చెప్పే మాట్లాడుతుందంటే ఇప్పుడు మేము కొండని తవ్వి ఎలికి తీయాలి, ఎందుకంటే ఇటు లోకేష్కు సంబంధం లేదు, ఇటు సురేంద్ర ఏంటంటే వాళ్ళ పెదనాన్నకు సంబంధం లేదని చెబుతున్నాడు. కాకపోతే ఏం జరిగింది, ఎటువంటి దీనికి సంబంధించి ఎవరు చేశారనేది మేము ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఒక్కో టైంలో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులే పరువు హత్యగా చేశారా అనేది ఒకవైపు ఒక్కోసారి అనిపిస్తుంది. దీని అన్నిటికీ సంబంధించి మేము ఒక 2 రోజులు ఒక క్లారిటీకి అయితే వస్తాం. ఇటు సురేంద్ర అయితేమే కానీ సురేంద్ర చేసుండాలి ఒక కారణం. రెండోది ఆకతాయిలకు సంబంధించి ఈ సురేంద్రను చూసిన టైంలో ఆ అమ్మాయి ఆ కొండ ప్రాంతాల్లోకి ఏమన్నా పరిగెత్తిలు ఉంటే అక్కడ ఆకతాయిలు ఏమన్నా చేస్తుంటారు. ఈ 2 కారణాలు ఏమన్నా అయ్యుండొచ్చు. ఇన్వెస్టిగేషన్లో ఒక 2 డేస్లో ఒక క్లారిటీతో వస్తుందని ఆ కొల్లు రవీంద్ర గారు ఆల్రెడీ కొల్లు ప్రవీణ్ గారు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వారు చెబుతున్నారు. కాకపోతే ఇంతవరకు ఇది పోలీసులకు ఒక ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. మరి